లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేనేమిది ఇప్పుడు ఉన్నాడు ఎవరు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పేరు చెప్పి బిగ్ బాస్ లవాయ్. రైతు ఏం కష్టపడతాడు, రైతు ధాన్యం ఎట్లా పండిస్తాడు, రైతు 24 గంటల పొలంలో ఏం కాపాడతాడు, ఏం పండిస్తాడు, ఎట్లా చెమట బొట్టు తీస్తాడు, ఇవన్నీ చెప్పేనా. నేను రైతు బిడ్డని భూమిలో మన్ను తింటే బిగ్ బాస్ లో అంటే బిగ్ బాస్ మీద గేమ్ ఆడడానికి అవన్నీ చెప్పడానికి కాదు. నేను నీకు డౌట్ ఏం అడుగుతున్నా, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని బిగ్ బాస్ లకు వాయే. ఓకే, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లకు వాయే. ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతుకు కష్టం చేసినట్ల మనకు యూత్కు తెలియదు తెలుసా. ఇప్పుడు నేను కూడా రైతు బిడ్డ అంట, నువ్వేం రైతు బిడ్డ అప్ప నువ్వేమేం తెలుసా చెప్తావా అంటారు. చెప్తామా? ఏం లేదు, మేము ఇట్లా పొలం కోతుంటే ఇట్లా పంట వేస్తుంటే తీస్తుంది. కానీ చెమటా బొట్టు తీసేది ఒక రైతు ఒక్కడే. అవును, నువ్వు కూడా రైతు బిడ్డవే కదా మరి. మేము అట్లా చెప్పుకోలేదు, చెప్పినా కూడా కొన్ని వీడియోలో నేను కూడా రైతుని, నన్ను కూడా పంపిస్తావా. అవునా, నువ్వు ప్రశాంత్ పేరు ఇష్టం కూడా అడుగుతున్నా. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో నటరామ్ స్టార్ ఉంటారంట, నిజమేనా? ఏంది నెక్స్ట్ బిగ్ బాస్ లో నటరామ్ స్టార్ పోవాలని చెప్పి ఆశపడుతున్నారు కాదు, 99% ఫాలోయింగ్ ఏమంటుండ్రు. ఈసారి జబర్దస్త్ కాకుండా బిగ్ బాస్ కు కూడా సెలెక్ట్ కావాలి. మీ ప్రయత్నం బాగానుంది, మీ ప్రయత్నము బాగానుంది. సపోర్ట్ చేసి పంపిస్తే ఒక 10 కాలాల పాటు ఈ సోషల్ మీడియాలో ఎదిగి నాతో పాటు 10 మందికి హెల్పింగ్ రావాలన్నది మీరు పంపిస్తేనే. ఇప్పుడు జబర్దస్త్ నేను ఎందుకు చేసిన, నా టాలెంట్ గుర్తించిండ్రు. ఈయన ఎవ్వరు, ఈ అబ్బాయి ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాపర్, అది కూడా నాకు ఎట్లా తెలుసా, కానీ ఫోన్ మీద వచ్చింది. అన్న జబర్దస్త్ స్టూడియో ఉంది చేస్తావా, అది రాజపాత్ర వెంకీ మంకీ దాంట్లో. అలాంటి ఎందుకు ఇచ్చిండ్రు, ఒక రన్ అవ్వేటప్పుడు ఇన్ని క్యాచ్ చేసేది ఒక పాయింట్ కదా. ఇప్పుడు అదే అంటున్నా, పల్లవి ప్రశాంత్ లాగా బిగ్ బాస్ లోకి పోవాలని అంటున్నావు. సపోజ్ ఫాలోయింగ్ అందరినీ అన్నాక ఇంకా సపోజ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్తాడు అనేది ఉద్దేశం ఉంటే కంపల్సరీ బిగ్ బాస్. అంటే మీరు కొన్ని వీడియోస్ చేసిరు బిగ్ బాస్ పైన, చేసిండ్రు. వచ్చే కామెంట్లలో నీకు ఎక్కువ వచ్చే కామెంట్లు ఏవి, రిపీట్ అయ్యే కామెంట్లు ఏవి? అవే కామెంట్ ఒకసారి మాకు వస్తుంది చెప్పరా. వీడియోలో వస్తుంది ఇదే కామెంట్. ఇంకా శాతాగాని కొడుకు, ఇంకా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైలాగ్ ఇవి ఈడు వరకు వస్తున్నాయి, శాతాగాని కొడుకు. ఇంకోటి చిరంజీవి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ మీకు ఉందని చెప్పి కూడా నువ్వు చెప్పినావు ఎప్పుడైనా? చిరంజీవి కన్నా కాదు, దాదాపు ఇంచుమించి మనకు ఎవరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వ్యాప్తంగా మన ఇన్నైన మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రాష్ట్రాల్లో ఇరుకైంది కూడా కొడంగల్. దాదాపు కొంచెం నా తరపు నుంచి కూడా ఉంది, మీకు తెలిసిందే ఉంది. ఆయన తరపు నుంచి అంటే మీ వల్ల అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ కాలే అంటావు? ఆయన కూడా ఉన్నాడు, ఆయన లేదనేకం కాదు, ఆయన కూడా ఉన్నాడు. యూత్ ప్రజెంట్గా అయితే యూత్లా నా తరపు నుంచి కొన్ని జాగాలకు ఇరుకైంది ఊరు యూత్కు. అంటే నీ నుంచి కొడంగల్ అని తెలిసింది బయట అంటావు. సోషల్ మీడియా మొత్తం ముందు నుంచే కొడంగల్ అంటే రేవంత్ అన్న ఊరు అని ఫిక్స్ అయిపోయింది. అది చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అన్న అన్ని ఊరు అని చెప్తున్నా కదా. అది చెప్పేదాన్ని కూడా అంటున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లుందంటే మనం పెద్దోళ్ళకు కాంపిటీషన్ చేసేది కాదు, సగం ఆతను దిగుతుంది భాగం. ఇప్పుడు ఆతన్ కన్నా నేను తీసుమరకని అంటలేను. యూత్ తరపు నుంచి ఎదిగింది చేసింది చుట్టుపక్కల కానీ వేరే ఊళ్ళో కానీ హైదరాబాద్లో కానీ మామూలుగా మనం కూడా రన్ అవునాం కొడంగల్ నుంచి. సో అట్లా కొనసాగుతుంది అంటావు. ఇంకోటి మీ పైన ట్రోల్ కూడా వచ్చింది, నటరామ్ స్టార్ ఉప్పల్ బాల్ లవర్స్ అని చెప్పి. దీనిపై మీరేమంటారు? ట్రోలింగ్ అంటే నీకు తెలియదేముంది. ఇప్పుడు ఉప్పల్ బాల్ ఉన్నాడు, అది అస్తమాను ఉప్పల్ బాల్ యుశేఖర్ లవ్ స్టోరీ మ్యాటర్ నడుస్తుంది. అవ్వబ్బా నడుస్తుంది అంట అని చెప్పిన. ఎందుకంటే ఒక నడుస్తుందన్నప్పుడు నడవలేదని చెప్పరాదు కదా. సోషల్ మీడియాలో మనం రన్ అయ్యేది కావాలి. ఇప్పుడు ఉప్పల్ బాల్ అంటే ఏదో ఒకటి రకంగా ఉన్నాడు, వాడిని మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అన్నాడు. ఓకే, వాస్తవానికి ఓకేనా? ఎందుకు ఓకే అన్నా చెప్పు. నిజంగా నువ్వు పరిచయం కాకు, నువ్వు పరిచయం అయితే మళ్ళా డౌట్ అడగలవు. అరే అట్లా చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో పాయింట్. ఓకే ఎందుకన్నా తెలుసా, ఇప్పుడు నువ్వు మీడియావు, నేను మీడియా ముందల్లా ఓకే అనాలి. మరి ఓకే అనుకుంటే ఏ రాంగ్ వాడేవాడు నేను వాడు అంటే బాగుంటది కదా. అట్లా అని చెప్పి ఓకే అని చెప్తున్నావు. సో ట్రోలర్స్ రెడీ ఉంటారు వేసుకొని, మరి వేసుకోమను. ట్రోలర్సే కావాలి మనకు, ట్రోలర్స్ కి ఫ్రీగా వదిలిపెడుతున్నాం. మరి వదిలిపెడుతున్నాము. ఒక లవ్ స్టోరీ ఒకటి ఎదుక కావాలంటే ఓన్లీ అబ్బాయి అమ్మాయి ఉంటేనే లవ్ స్టోరీ మొదలవుతుంది. వాడు బాయ్స్ నేను బాయ్స్ ఇద్దరు చెక్కల్లాగా చేసుకుంటానంటే అది తప్పు కదా. అవునా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఇష్టపడిన అమ్మాయి, ఇష్టపడిన అబ్బాయి
వాళ్ళిద్దరు కలిసి ఒక లవ్ అనేది పుడుతుంది. ఇప్పుడు అబ్బాయి నువ్వు నేను అబ్బాయి ఉప్పల్ బాలు అబ్బాయి లవర్స్ అని ఎట్లా అంటారు? ఆ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెట్టిందే రైట్ అనాలా రాంగ్ అనాలా? అలాంటి కొడుకులను ఏమంటారు? శాతాగాని కొడుకులు అంటారు. అంతే మరి ఇంకేందంటారు? అగ్గిపెట్ట మచ్చతో కూడా కలిపారు కదా. కలిసిన మరి అగ్గిపెట్ట మచ్చేసి కూడా కలిసిన అంటే వాడు కూడా తెలియకుండే. అరే ఈయన ఎవరు అంటే మొన్న నేను ఇమ్రాన్ అన్న దగ్గర పోయినా కదా, అడిగిండు అన్న యువశేఖర్ అన్న అంటే నీవేనా అన్న అన్నాడు. అవును మచ్చ అంటా అని చెప్పిన. మచ్చ అంటావు? మచ్చ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈ మొన్న నుంచే బెస్ట్ ఫ్రెండ్ అయినాం. వీడియో కూడా పెట్టినా మచ్చానా నీ ముందు జర వీడియోల గురించి మందాయి వీడియోలు చేసిన అవన్నీ ఏం పెట్టుకోకు, అవన్నీ ఏం పట్టించుకోకు మచ్చాన అంటే అట్టే అన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాను అన్నాడా లేదా? అతని మాట తీరం వేరేగా ఉంటుంది కానీ చాలా అమాయకుడు మచ్చ. ఎందుకంటే మచ్చ చేసే కామెడీ వల్ల జోస్ వస్తలేదు. ఇట్లా కొట్టుకుంటాడు చూడు మచ్చ, దాని నుంచి వాడు ఫేమ్ అయిండు. మాటను బట్టి కానీ ఎదుటి వ్యక్తిని నేను కొట్టడానికి రాదు కాబట్టి వాడు ఇట్లా కొట్టుకుంటా. అడిగిన నేను వాడికి మచ్చకి డౌట్ అడిగిన, మచ్చ నా అట్లా తప్పే, ఎందుకంటే నీకు ఫేమ్ ఉంది, నీకు ఫేమ్ ఉన్నప్పుడు 10 మందిలో చెంప దెబ్బ కొట్టుకోవడం తప్పు. నీకు కొట్టడానికి చాలా కాకుంటే 4 మాటలు తిట్టి పంపించి కానీ ఊకే అస్తమానం కొడితే గలీజ్గా ఉడతలేదా? ఇప్పుడు నీవే నాకు అంటున్నావు శేఖర్ అన్న కామెంట్లు ఇంతగానం వస్తున్నాయి, మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు అంటున్నావు. ఇప్పుడు నాదైనా మనిషే వాయిందైనా మనిషే కదా, నేను ఇలా ఆలోచన చేస్తా. నాకేం పట్టింది మనకి చెప్పడానికి? అంటే ఫ్రెండ్స్ రారాపురం కొట్టుకుంటారు మరి ఏమంటాడు? నీ మచ్చ ఏమంటాడు? అన్న అంటాడు, నువ్వు నేను మచ్చ అంట. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అలాంటివి వస్తున్నాయి? మళ్ళీ వస్తుంటాయి నీకు అయిపోయి కామెంట్లు ఇప్పుడు నీకు వస్తుంటాయి, ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ బాలు మేము లవర్స్ అని చెప్తి, పెళ్లి చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్తి. ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు, అరే ఉప్పల్ బాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట్ట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు జరా ట్రెండింగ్ లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఎవరిని పట్టుకుని స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే. ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అన్నా ఏమైనా మళ్ళీ ఉప్పల్ బాలు తీసి పెట్టినాము స్వాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది. జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ మొగడు అని చెప్పినావు. స్వాతి నాయుడు ఆడమే కదా. అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది? నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ స్వాతి నాయుడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు కలవలేదు. నాకు కలిసింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మడక డైలాగు వాడు, మళ్ళా కాలా పాష వాడు, మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ స్వాతి నాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్య అని అన్నాడు. స్వాతి నాయుడు అది బర్త్డే ఉందంట, జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్గా నీకు. నేను ఆలోచన చేసి ఏమన్నా స్వాతి నాయుడుకి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు యువశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతా, మొగోళ్ళు తప్ప కరంగా. వాస్తవానికి నిజాలే మాట్లాడలే కానీ ఏదో దొరికితున్నది కదా కామెంట్ చెబుతా. ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా? ఆనందం, సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోలు, శోభనం చేసుకోలు ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి. అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే. సో ఇంకోటి నేను ఒక పేపర్ ఇచ్చేది అవుతావా? తెలుగు మంచిగా వచ్చా, ఇంగ్లీష్ మంచిగా వచ్చా? పేపర్ చదువు నేను నీటికెళ్ళి చెప్తున్నా దగ్గర ఒకటి ఉంది. నేను తెలుగు మంచిగా అవుతా, ఇంగ్లీష్ మంచిగా అవుతా? నేను ఏం చెప్తాను, నేను మాట్లాడాలని చెప్తాను. చదువు ఏంది పైన చదువు. తతస్సు జాగ్రత్త, తమస్సు జాగ్రత్తనా? కాదు, కరెక్ట్ చదివితే గిఫ్ట్ ఇచ్చిపోతాను నేను పోయేటప్పుడు. ఏం గిఫ్ట్ వద్దు కానీ ఈ అక్షరాలు మాకు మా ఒత్తులు తాగుతూ మేము అప్పట్లో అక్షరాలు కూడా నేను చదువుకుండే. అప్పుడు అక్షరాలు ఇప్పుడు అంతా ఒకటే కానీ ఈ ఒత్తులు తాస్తుకు జాగ్రత్త. ఇక ఇట్లా చెప్పు. నేను గిఫ్ట్ నాకేం అవసరం లేదు కానీ అక్షరం తప్పుపోతుంది చెప్తున్నా కదా, అక్షరం తప్పుపోతుంది అని చెప్తున్నా కదా. ఒప్పుకున్నా. ఇంగ్లీష్ కూడా ఏం లేదు, నువ్వు నాకు అడుగు, మాట్లాడాలని చెప్తాను నేను. కానీ ఇది తాస్తూ జాగ్రత్తగా, వాస్తు తాస్తూ జాగ్రత్త నేను చెప్తా.
తస్మాత్ జాగ్రత్త. అట్లా ఒత్తులు అది వలకడానికి రాదు నాకు అట్లా అని. సరేనా? పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.